యేసయ్యా నీ త్యాగము ఎవరు వర్ణింపలేరయ్యా, ఎవరు వర్ణింపలేరయ్యా. యేసయ్యా నీ త్యాగము ఎవరు వర్ణింపలేరయ్యా. లేరయ్యా నా దేవా, నా దేవా, నా చెయ్యేలా విడిచితివయ్యా. నా దేవా, నా దేవా, నా చెయ్యేలా విడిచితివయ్యా. లోక పాపములు మోయుచు నీవు తండ్రితో ఎడబాటు ఓర్చినావు. లోక పాపములు మోయుచు నీవు త్తండ్రితో ఎడబాటు నోర్చినావు. యేసయ్యా నీ త్యాగము ఎవరు వర్ణింపలేరయ్యా, ఎవరు వర్ణింపలేరయ్యా. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. యేసు ప్రభుని సిలువ వేసింది ఎగ్జాక్ట్గా 9 o'clock. ఎన్ని గంటలకమ్మా? 9 గంటలకి యేసు ప్రభు సిలువ మీద 12 గంటలకల్లా పెద్ద గాఢాంధకరం కమ్ముకుంది. 12 గంటలకల్లా అది ఇంచుమించు 3 గంటల వరకు ఆ గాఢాంధకారం కొనసాగింది. మరి ఆ సమయంలో గాఢాంధకారము రావడం అనేది అసలు ఆశ్చర్యకరం. అప్పుడు అమావాస్య రావడానికి అవకాశం లేదు. ఎందుకో అప్పుడే పస్కా పండుగ జరిగింది. పస్కా పండుగ పౌర్ణమి రోజు జరుగుతుంది. పౌర్ణమి తర్వాత అమావాస్య రాదు కదా, వెంటనే పక్కనే రావు. కనుక అది చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. ఏంటంటే చాలా మంది అంటారు ఇక ప్రకృతి కూడా దేవుని శిక్షను చూసి కదిలింపబడిందంట. ప్రియమైన వారులరా, మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే 9 గంటల నుంచి ఆ రాత్రి ఆ పగలంతా ఎప్పుడైతే సిలువను వేయక ముందు కొరడాలతో కొట్టారు, ఆ కొరడాల చివరిలో ఏమి గుచ్చారో తెలుసా? ఏం గుచ్చారమ్మా? అమ్మా ఎముకలు తెలుసు కదా, ఎముకలు ఎంత షార్ప్గా ఉంటాయో ఎముకలు. నెక్స్ట్ ఇనప రేకులు ఆ కొరడాలకి కట్టి దాంతో కొట్టారు దేవుడు. ఆ బాధ అంతా ఉంది. ముళ్ళ కిరీటం ఉంది, చెంపదెబ్బలు పిడిగుద్దులు ఉన్నాయి. ఒక పక్క సిలువను మోసుకుంటూ వచ్చాడు, ఎగ్జాస్ట్ అయ్యాడు, వాటర్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో 9 o'clock నుంచి ఎండలో ఒంటి మీద ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా మేకులకు వేలాడుతూ ఉన్నాడు ఆ ఎండలో. 9 నుంచి 12 గంటల వరకు ఆయన ఎండలో అలా బాధను భరిస్తూ ఉండగా 12 గంటలకి చీకటి అయింది 3 గంటల వరకు. ప్రియమైన వారులరా, మరి ఈ యొక్క చీకటి దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యం. దేవుడు తీర్పు తీరుస్తున్న పనికి, జడ్జిమెంట్కి సాదృశ్యం. ఏంటి తీర్పు తీర్చడం అనగా, ఇప్పుడు యేసుక్రీస్తు మీద ఏముందో తెలుసా? లోక పాపములు ఉన్నాయి, దేవునితో ఎడబాటు ఉంది, దేవుడి ఉగ్రత అనుభవిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. ప్రియమైన వారులారా, ఒక పక్క దాహము, ఒక పక్క ఎగ్జాస్ట్ అయిపోయిన విధానము, రక్తమంతా ప్రవహిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని ఉగ్రత యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చింది. ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు లోక పాపములు ఉన్నాయి. ప్రియమైన వారులారా, అప్పుడు దేవుడు
పలికిన మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచావు, నా చెయ్యి ఎలా విడిచావు. దేవుడు సమీపంగా లేడు ప్రియమైన వర్లారా. ఎవరు ఎటువంటి కష్టం వచ్చినా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటారు? దేవుడిని బట్టే కదా. దేవుడు సమీపంగా ఉన్నాడంటే అది ఎటువంటి అనారోగ్యమైన ఎటువంటి కష్టమైన వారికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు లోక పాపంలో మోస్తూ ఉన్నాడు. పాపంలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే శాంతి సమాధానాన్ని దూరము చేస్తుంది పాపం. ఏంటమ్మా? శాంతి సమాధానాన్ని దూరం చేస్తుంది. పాపము చేసిన వాళ్ళు సమాధానముతో ఉండలేరు, మనశ్శాంతితో ఉండలేరు. ఒక పక్క మానసికంగా బాధపడుతున్నాడు, దేవుని ఉగ్రతను అనుభవిస్తున్నాడు, శారీరకమైన బాధను అనుభవిస్తున్నాడు, వారి యొక్క హేళనలను భరిస్తూ ఉన్నాడు, గాయములు బాధ పెడుతున్నాయి. ఆ యొక్క ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడుతున్నాడు, సిలువలకి బిగించబడి కాళ్ళు చేతులు. ఇటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు పలుకుతున్న మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచావు. ఆ చీకటి ప్రియమైన వార్లరా ఎలాంటి సాదృశ్యం అంటే ఒకసారి చూద్దాము. నిర్గమకాండము 10వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు, ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలీయులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. పస్కా పశువు వధింపబడక ముందు ఐగుప్తు దేశం మీద ఎన్ని రోజులు చీకటి కమ్మింది? ఎన్ని రోజులమ్మా? 3 రోజులు. ఇక్కడ పస్కా పశువుగా వధింపబడుతున్న యేసయ్య మరణించే ముందు ఎన్ని గంటలు చీకటి కమ్మింది? 3 గంటలు. అందుకనే మరి బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ప్రతిదీ సాదృశ్యమే ప్రియమైన వారులరా. అలనాడు అక్కడ 3 రోజులు వారి చీకట్లో మ్రగ్గారు, ఇక్కడ 3 గంటలు చీకటి ఆవరించి ఉంది. ప్రియమైన వారులరా, మరి కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము, నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. ఈ యొక్క ప్రవచనాన్ని డైరెక్ట్ గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవా నా చెయ్యి ఏల విడనాడితివయ్యా, ఏలి ఏలి లామా సబక్తాని, ఏలి ఏలి లామా సమక్తాని. నా దేవా నా చెయ్యి ఏల విడిచావు. ఇదిగో ఈ పాప భారం ఒక పక్క, ఈ భౌతికమైన గాయాలు ఒక పక్క, నీతో ఎడబాటు ఒక పక్క. ప్రియమైన వారులారా, ఈ యొక్క ఎడబాటు మనము పొందుకోవలసిన ఎడబాటు, దేవునితో మనము పొందుకోవాల్సిన ఎడబాటుని యేసుక్రీస్తు అనుభవిస్తున్నాడు. ప్రియమైన వారులారా, నీవు ధైర్యంగా ఉన్నావంటే కేవలము దేవుని మీద ఉన్న విశ్వాసంతో మాత్రమే. ఇప్పుడు యేసుక్రీస్తుకి దేవుడు చాలా దూరంగా ఉన్నాడు. దేవుడు సమీపంగా లేడు, తన తండ్రి సమీపంగా లేడు. నన్ను రక్షింపగా నా ఆర్తధ్వని వినక నీవేళ మౌనంగా ఉన్నావు, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? ప్రియమైన వారులారా, ఇప్పుడు తన తండ్రి ఈ లోక పాపముల మీద తన ఉగ్రతను కురిపిస్తున్నాడు. తన దేహం మీద పాపం ఉంటే ఆ యొక్క ఉగ్రతను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. యేసయ్య అనుభవిస్తూ అంటున్నాడు, నా దేవా నీవు నన్నేల విడనాడావు. దానికి కారణము మనమే. మన మీద దేవుడు తీర్చాల్సిన తీర్పుని, ఎవరి మీద ఆ తీర్పును ప్రకటిస్తున్నాడు? దేవుడు యేసుక్రీస్తు మీద ఆ తీర్పుని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ గాయములు మనవి, ఆయన తీసుకున్నాడు. ఆ ఎడబాటు మనది, ఆయన తీసుకున్నాడు. ఆ చీకటి మనది, ఆయన తీసుకున్నాడు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. కనుకనే మనము నిర్లక్ష్యముగా ఆయనతో ఉంటున్నాం. కనుకనే ఆయన నిర్లక్ష్యంగా ఆయన పక్కన పెడతాం, దేవుడు అంటాం, కానీ అందులో నా ఆర్ద్రతను ఎప్పుడూ కనపరచం. ఆ భక్తులు ఎప్పుడో అయిపోయాయి, ఇప్పుడు అంతా పై భక్తి అయిపోతుంది. ప్రియమైన వారులారా, ఎంతమంది నిజమైన భక్తి చేస్తున్నాము? నిజముగా ఆ గుడ్ ఫ్రైడే రోజు ప్రభువా నిజమే కదా, నా యొక్క భారము నువ్వు భరించవయ్యా అని ఎంతమంది మనస్ఫూర్తిగా ఆయన సన్నిధికి వస్తున్నాం?
ప్రియమైన వారులారా, మన కొరకు ఆయన ఇటువంటి కఠినమైన మన కొరకు ఆయన ఎంత భారం భరించాడు, ఎంత దోష శిక్షణ ఆయన అనుభవించాడు అని ఆలోచిస్తే మనము సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రియమైన వారులారా, ఆయన మీద అటువంటి కఠినమైన తీర్పు మోపబడింది. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ప్రియమైన వారులారా, క్రీస్తు ఎవరి కొరకు శాపమయ్యాడు? మన కొరకు శాపమయ్యాడు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి శిక్షకు మనం పాత్రులము. ఆ శిక్షను, ఆ శాపాన్ని ఆయన మీద వేసుకొని మనల్ని శాప విమోచన చేసి మనల్ని మనశ్శాంతిగా ఉంచుతున్నాడు. మనకొక హోప్నిచ్చాడు. మనము నిత్య రాజ్యంకి వెళ్ళడానికి ఒక అవకాశం ఇచ్చాడు. తన మార్గముగా ఉన్నాడు. తన ఒక మాదిరికరంగా మన మధ్యన ఉన్నాడు. ప్రియమైన వారులారా, మన కొరకు ఆయన శాపం అయిపోయాడు. ఆ శాపం మీద దేవుని ఉగ్రత రగులుకున్నది. ప్రియమైన వారులారా, 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసింది. మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడటానికి, దయచేసి వింటున్నారమ్మా అందరూ, మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడటానికి పాపమెరుగని ఆయనను తన తండ్రి పాపముగా మార్చి మన పాపమంతా ఆయన మీద వేసి మనల్ని నీతిమంతులుగా చేశాడు. పాపమెరుగని ఆయన మన పాపముల కోసం, మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడటం కోసం పాపిగా ఆ శిలువ మీద వేలాడాడు. శాపమయ్యాడు, పాపమయ్యాడు. మనల్ని ప్రేమించిన దేవుడు తన కుమారుణ్ణి నలగగొట్టుటకు ఆయన ఇష్టమైంది. ఎందుకంటే ఈ కోటాను కోట్ల మంది ప్రజలు దేవునికి దూరమై మరి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైపోతారని దేవుడు తన కుమారుణ్ణి నలగగొట్టుట ఆయనకి ఇష్టమైంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. మనము గొర్రెల వల్ల త్రోవ తప్పాము, మనకు నచ్చినట్లు మనం జీవించాము. కానీ దేవుడు మన అతిక్రమలను బట్టి ఆయనను నలగొట్టాడు. మనల్ని నీతిగా చేయడం కొరకు, మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చడం కొరకు, ఆయన రాజ్యానికి యోగ్యులను చేయడం కొరకు మన మీద ఉన్న పాపం ఆయన మీద మోపాడు. ఆయన నలగొట్టాడు. మన శాపం ఆయన మీద వేసుకున్నాడు. ఆ యొక్క ఉగ్రత ఆయన మీద కురిపించాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఫిజికల్ గా బాధపడుతూ, స్పిరిచువల్ గా కూడా ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆత్మీయంగా, భౌతికంగా. ఆత్మీయంగా ఏ బాధపడుతున్నాడంట? తండ్రి తనకి సమీపంగా లేడు. ప్రియమైన వారులారా, మనకి 2-3 కష్టాలు వస్తాయి. వెంటనే ఏమనేస్తాం? నాకేనా ఇన్ని కష్టాలు, ఏదో ఒకటంటే భరిస్తాను, 4-5 వస్తే నేను ఎక్కడ భరిస్తాను అనే పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ దేవుడు నడినెత్తిరించి అరికాలు వరకు నలగొట్టబడ్డాడు. మానసికంగా నలగొట్టబడ్డాడు. ఎందుకంటే అటువంటి దూషణలు ఉమ్మి వేశారు, పిడుగుతులు గుద్దారు, హేళన చేశారు. నిన్ను కొట్టినోడు ఎవరో చెప్పు అన్నారు. చేతిలో ఒక రెల్లును పెట్టి, ఇది రాజదండం, యూదుల రాజా నీకు శుభమని మొక్కినట్టు హేళనగా చేశారు. ఆయనకు ఒక పర్పల్ రోప్ తగిలించి, ఇదిగో యూదుల రాజు అని మొక్కడం, దూషించడం, హేళన చేయడం, మానసికంగా దేవుణ్ణి అంత హింస పెట్టారు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా తన తండ్రి కూడా దూరంగా ఉన్నాడు. ఈ 3 బాధలు ఆయన ఒకేసారి అనుభవించాడు. అప్పుడు అంటున్నాడు, నా దేవా, నా దేవా, నీవు నా చెయ్యి అలవించావు. ఆ ప్రవచనాన్ని, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ప్రవచనాన్ని ఆయన డైరెక్ట్ గా ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు. నా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరంగా ఉన్నావు. ప్రియమైన వారుల, ఇదంతా మన కొరకే. ఇప్పుడే చదువుకున్నాం. మనము నీతిమంతులు కావడం కొరకే ఆయన అంత బాధపడ్డాడు. కనుక ఆ త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుని దానికి తగిన జీవితం మనము జీవించి పశ్చాత్తాపడి ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యం మన అందరిలో ఫలింపజేయును గాక. ఆమేన్.